ఇన్స్పెక్టర్ గారు, దేవుడి దయ వల్ల విక్కీ బ్రతికే ఉండాలి. చనిపోయింటే కారుతో పాటు అతని శవం దొరుకుండాలిగా. రాజాగారు, ఆ కొండ కింద ఉన్న అడవిలో రకరకాల క్రూర జంతువులు ఉంటాయి. దొరికిన శవాన్ని లాక్కెళ్ళి తినడం వాటికి అలవాటు. విక్కీ శవాన్ని కూడా ఏపీలో. అంటే విక్కీ బ్రతికుండడం ఇంపాసిబుల్ అంటారా? నో డౌట్. విక్కీయే బతికుంటే తప్పకుండా తిరిగి వచ్చేవాడు. తప్పించుకుని తిరగడానికి అతనే నేరస్తుడు కాదుగా. మీరు చెప్పేది కరెక్టే కావచ్చు, కానీ ఈ నిజాన్ని నా మనసు మాత్రం ఒప్పుకోవటం లేదు. రాజాగారు, విక్కీ బతికుండే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అట్లీస్ట్ అతని శవం మనకు దొరికితే అది అదృష్టం. రోజా, రోజా ఆగు. ఏమీ లేదు. విక్కీ విషయం అడగడానికి వచ్చింది. మనం అదే విషయం మాట్లాడుతూ ఉంటే ఏడుస్తూ వెళ్ళిపోయింది. మీకు తెలుసుగా వాళ్ళలో. బాగా తెలుసు. రోజాకి విక్కీ అంటే విపరీతమైన ప్రేమే కాదు, అతనంటే పంచప్రాణాలు కూడా. విక్కీ లేని రోజా జీవితాన్ని నేను ఊహించలేను. సో సాడ్. నాన్న, విక్కీ లేని బ్రతుకు శవంలా గడపలేను. అతనికి రావడం తెలిసాక నేను బ్రతకడం. అందుకే ఈ భూమి మీద నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి నాన్న. ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించే మీ రోజా. నువ్వు రావనన్నారు, నువ్వు బ్రతికుండవనన్నారు. నేను చచ్చిపోవాలనుకున్నాను. ఐ లవ్ యూ విక్కీ, ఐ లవ్ యూ. రంజిత్ ఎక్కడున్నాడు? పిక్నిక్ హోటల్ బార్లో ఉంటాడా? ఎందుకు ఈ మధ్య తెగ తాగుతున్నాడు? నేను చచ్చిపోయాననుకుని ఆ అమ్మాయితో ఖుషీగా ఉండుంటాడు. అమ్మాయా? ఎవరా అమ్మాయి? బ్రేకులు లేని కారుతో నన్ను చంపాలనుకుందే. ఆ అమ్మాయిని పంపించింది రంజిత్. నువ్వు చెప్పేది నిజమా? మళ్ళీ నేను చూస్తానో లేదని ఎంత భయపడ్డానో తెలుసా? ఆ భగవంతుడి దయ వల్ల నువ్వు బ్రతికిపోయావు. థ్యాంక్ గాడ్. రాజా గారు, ఆ ఇంట్లో ఎవరుంటున్నారు? మా ఎస్టేట్ మేనేజర్ మనోహర్. ఆ రోజు నువ్వు చూసావు కదా, రాత్రి పోవడం తాగడం తప్ప అతనికి వేరే పని లేదు. అతనితో పాటు వేరే ఎవరైనా ఉంటున్నారా? నో, ఇంకెవరు లేదు. అటు చూడండి, ఆ కిటికీలో 2 నీడలు, ఒక ఆడ ఒక మగ. రైట్. ఆవిడ ఇంట్లోకి వెళ్ళుంటుంది. ఆవిడెవరు? అదేనండి, ఆ రోజు నన్ను చంపాలనుకుని బ్రేక్ లేని కారులో పంపించిందే ఆవిడే. హోటల్ దగ్గర కనిపిస్తే నేను ఫాలో చేశాను. అలాగా, చూద్దాం పద. నువ్వు వెంబడిస్తున్నావు ఆ అమ్మాయికి తెలిసి ఉంటుంది. అందుకే ఇటువైపు వచ్చినట్టు వచ్చి నిన్ను తప్పుదారి పట్టించి అటువైపు వెళ్ళి ఉంటుంది. ఎంత దూరం పారిపోతుందో చూస్తాను. ఇదిగో, ఈ ఆవేశం, ఈ తొందరపాటు నిన్ను చిక్కులోకి తీసుకెళ్ళి. లుక్, నువ్వు బ్రతికున్నావని నీ శత్రువులకు తెలిస్తే అనుక్షణం నేను చంపడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు కావాలని ప్రమాదంలో చిక్కుంటావా? అయినా ఈ చీకట్లో ఎక్కడైనా వెతుకుతావు? రాజా గారు, నేను చేతులు కట్టుకుని కూర్చోలేను. నేను వెళ్ళాను. అరే, నీ ఒళ్ళు వచ్చిగా ఉంది. ఈ చల్లో, ఈ జ్వరంతో నువ్వెక్కడికి వెళ్ళటానికి వెళ్ళదు. ఇక్కడ రెస్ట్ తీసుకోవాల్సిందే. అది కాదు రాజా. నథింగ్ డూయింగ్. కమ్ ఆన్, కమ్ ఆన్. రాజా గారు, నా మాట వినండి ప్లీజ్. అరే, ఎక్కడికి? లీవ్ మీ రాజా గారు. నన్ను అర్థం చేసుకోండి రాజా గారు.
కమాన్ వికీ. చాలా కాలంగా ఈ గది యూజ్ చేయటం లేదు. తెల్లారేదాకా నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకోవాలి. నన్ను వెళ్ళనివ్వండి రాజా గారు. ఆ అమ్మాయిని పట్టుకోవాలి. ఈ గొడవ ఏంటో ఈ రాత్రికే తేల్చేయాలి. నీ సమస్యలన్నీ ఈ రాత్రికే నేను తేల్చేస్తాను. అది కాదు రాజా గారు, చెప్పేది వినండి. నేను విన్ను. నేను చెప్పినట్టే నువ్వు వినాలి. లిసన్, పక్కనే బాత్రూమ్ ఉంది, ఇక్కడ అల్మిరా ఉంది. కావాలంటే బట్టలు మార్చుకో, హ్యాపీగా రెస్ట్ తీసుకో. నేను చేయాల్సింది చేస్తాను. రాజా గారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పోలీస్ స్టేషన్కి. మీతో పాటు నేను వస్తాను. నథింగ్ డూయింగ్, యూ రిలాక్స్. రాజా గారు ప్లీజ్, నేను చెప్పేది వినండి. బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయకు. నేను లాక్ చేసి వెళ్తున్నాను. గుడ్ నైట్. రాజా గారు, రాజా గారు, నా మాట వినండి రాజా గారు, ప్లీజ్. రాజా గారు, ఏమైంది? కిటికీ నుంచి పారిపోయాడు. పారిపోయాడా? వాడు నిన్ను ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ నా మీద అనుమానం వచ్చి ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళేలోగా వాడిని పట్టుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండు. నేను హోటల్కి వెళ్ళిపోతాను. ఓ, నీ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతున్నావా? నేను పోలీసులు పట్టుబడితే అన్ని విషయాలు బయటపడతాయి. అంటే నేను పట్టుబడినా పర్వాలేదు, నువ్వు మాత్రం దొరకకూడదా? నేను నిరపరాధిని, 2 పిల్లల తల్లిని. నేను పోతే నా పిల్లల గతి ఏమవుతుంది? పిల్లలా? వాళ్ళు ఇప్పుడు గుర్తొచ్చారా? ఈ 3 ఏళ్ళు నా ఆస్తిని కలిగిస్తూ నాతో అన్ని సుఖాలు అనిపించినప్పుడు వాళ్ళు నీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు హత్య జరిగిందంటే కారణం నువ్వు. నా చేతికి నెత్తురంటిందంటే కారణం నువ్వు. ఈ రోజు నువ్వు అమాయకురాలంటావా? లలిత, మంచో చెడో నేను చేసిన ప్రతి పనిలో నీకు భాగం ఉంది. చావో బ్రతుకో ఇద్దరం కలిసి అనుభవిద్దాం. అది ఉరి శిక్షణ సరే. నిన్ను వదలను. కమా కమా.